ప్రస్తుతం సమయం 2:47 ఉత్కంఠ మరొక గంటన్నర పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మరొక 10 నిమిషాల్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అల్లు అర్జున్ వైద్య పరీక్షల్ని పూర్తి చేసి పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి తరలిస్తారు. మరొక వైపు 4 గంటలకు హైకోర్టు అల్లు అర్జున్ వేసిన పిటిషన్ని విచారణకు స్వీకరిస్తాను అని చెప్పింది. సో హైకోర్టు సాయంత్రం 4 గంటలకు అల్లు అర్జున్ కేసుకి సంబంధించి ఏం డైరెక్షన్స్ ఇస్తుంది, అల్లు అర్జున్ నమోదు చేసిన ఈ పిటిషన్ తనపై నమోదైన కేసుల్ని క్వాష్ చేయాలి అంటూ ఆయన హైకోర్టుని మూవ్ చేసిన నేపథ్యంలో మధ్యాహ్నం 2:30కి దాన్ని విచారిస్తారని భావించినప్పటికీ సాయంత్రం 4 గంటలకి అది పోస్ట్పోన్ అయిన నేపథ్యంలో 4 o'clockకి హైకోర్టు ఆ విచారణలో ఏం డైరెక్షన్స్ ఇస్తుంది అన్న చాలా కీలకంగా మారింది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఏ సంధ్యా థియేటర్ ఎపిసోడ్లో అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారో ఆ కేసుకి సంబంధించి పోలీసులు అల్లు అర్జున్ని వైద్య పరీక్షల కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్కి తరలించారు. గాంధీ హాస్పిటల్కి తరలించి కూడా అరగంట దాటిపోయింది. సో వైద్య పరీక్షలన్నీ కూడా ఈ పాటికి పూర్తయిపోయే ఉంటాయి. మరి కాసేపట్లో అంటే ఏ క్షణమైనా కూడా అల్లు అర్జున్ని మళ్ళీ గాంధీ హాస్పిటల్ నుంచి తరలించి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అంటే నాంపల్లి కోర్టుకి తీసుకువెళ్తారు. నాంపల్లి కోర్టులో జడ్జి ముందు అల్లు అర్జున్ని హాజరుపరుస్తారు. అయితే హైకోర్టు 4 గంటలకి విచారిస్తాము అని చెప్పింది కాబట్టి 4 గంటల వరకు ఎదురు చూస్తారా మ్యాజిస్ట్రేట్, లేదా తమ నిర్ణయం తాను తీసుకుంటారా అన్నది ఇక్కడ కీలకం. ఇంకొక వైపు అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి దంపతులు చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో చిరంజీవి తన షూటింగ్ ని రద్దు చేసుకుని హుటాహుటిన అర్జున్ నివాసానికి వెళ్లిన దృశ్యాలు చూస్తున్నాము. చిరంజీవి అలాగే సురేఖ ఇద్దరు కూడా మనకి దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర షూటింగ్ లో ఉన్నారు. వాళ్ళంతా కూడా షూటింగ్ షెడ్యూల్ అయ్యి ఉంది. కానీ ఊహించని విధంగా హఠాత్తుగా అల్లు అర్జున్ని వాళ్ళ మధ్యాహ్నం 12:15 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అన్న సమాచారం అలా అందిందో లేదో వెంటనే ఆయన తన షూటింగ్ని రద్దు చేసుకున్నారు. ఇమీడియట్గా ఫోన్ చేసి ఏం జరిగింది అని జరుగుతున్న పరిణామాల మీద ఆయన ఆరా తీశారు. ఆ తర్వాత తన భార్యతో కలిసి నేరుగా అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు మెగాస్టార్. అక్కడ బ్లాక్ డ్రెస్లో మనకి మెగాస్టార్, ఆయన వెనక ఆయన సతీమణి సురేఖ మనకు కనిపిస్తున్నారు. ఇద్దరు కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. మనకు తెలుసు ఇలాంటి ఒక సంఘటన అప్పుడు కుటుంబ సభ్యుల్లో ఎంతటి ఆందోళన ఉంటుందో. సో అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా అర్జున్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న క్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. ఆమెని అల్లు అర్జున్ కన్సోల్ చేసి ధైర్యం చెప్పి నేను అంతా ఫేస్ చేస్తాను, అంతా మంచి జరుగుతుంది అన్న ఒక ధైర్యాన్ని కల్పిస్తూ ఆయన అక్కడి నుంచి పోలీస్ వాహనం ఎక్కిన దృశ్యాలు కూడా మనం అంతా చూసాము. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ముందు ధైర్యం కలిగించడానికి, అలాగే జరుగుతున్న పరిణామాల మీద ఆరా తీయడానికి మెగాస్టార్ హుటాహుటిన తన షూటింగ్ని రద్దు చేసుకుని తన భార్యతో కలిసి అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. ఆ లోపలి దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము.